రైతులందరికీ నమస్కారం అండి. నా పేరు హేమంత్. నేను కేప్లెసెస్ ఫర్టిలైజర్స్లో అగ్రానమిస్ట్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు అయితే మనం రాఘవేంద్రరావు గారి బనానా ఫీల్డ్లో ఉన్నామండి. వీళ్ళది వచ్చేసి రజాపుర గ్రామం, గుత్తి మండలం, అనంతపురం డిస్టిక్. ఇప్పుడు వీళ్ళు ఫస్ట్ టైం బనానా అయితే సాగు చేస్తున్నారు. ఈ సీజన్లో అయితే మన కేప్లెసెస్ ఫర్టిలైజర్స్ అయితే యూస్ చేశారు. వాటి యొక్క రిజల్ట్ ఎలా ఉందో రైతు మాటలోనే తెలుసుకుందాం. నమస్కారం అండి మేడం. ఇప్పుడు మీరు కేప్లెసెస్ ఫర్టిలైజర్స్ అయితే యూస్ చేశారు కదా, వాటి యొక్క రిజల్ట్ ఎలా ఉంది మేడం? రిజల్ట్ చాలా బాగుంది సార్. ఈ ప్రోడక్ట్స్ యూస్ చేయకముందు గ్రోత్ కొద్దిగా తక్కువ ఉండింది, అంటే స్టండ్ గ్రోత్ లాగా అనిపించింది. సో ఆ తర్వాత మేము మిమ్మల్ని కన్సల్ట్ అయితే కొన్ని ప్రోడక్ట్స్ వాడమని చెప్పారు. సో ఆఫ్టర్ యూజింగ్ ఆ ప్రోడక్ట్స్ ఎప్పుడైతే వాడామో అప్పటి నుంచి మంచి గ్రోత్, అంటే డిఫరెన్స్ మేము గమనించాము. సో బేసిక్ గా మేము వాడిన ఫర్టిలైజర్స్ వచ్చేసి AMS తీసుకున్నాము, 05234 తీసుకున్నాము, 1261 కూడా తీసుకున్నాము. దాని తర్వాత బోరాన్ తీసుకున్నాము. ఇవన్నీ స్టెప్ బై స్టెప్, అంటే ఒక సైకిల్, ఒక స్కెడ్యూల్ ప్రకారంగా ఇమ్మని చెప్పారు. సో దాని ప్రకారంగానే ఫాలో చేసాము. అండ్ లాస్ట్ గా ఈ ప్రోడక్ట్ కూడా మైక్రో న్యూట్రియంట్స్ ప్రోడక్ట్స్ ఇది. సో ఇది కూడా ఫార్ములా 1, ఫార్ములా 2 రెండు అన్నారు. సో ఫార్ములా 1 యూస్ చేసాము. నెక్స్ట్ ఫార్ములా 2 ఫ్రూట్ డెవలప్మెంట్ కు ఉంది అన్నారు, అది కూడా యూస్ చేయాలి. సో బంచెస్ అయితే ఇప్పటి వరకు బాగున్నాయి. ఫర్దర్ కూడా మంచి గ్రోత్ ఉంటుందని నేను ఆశిస్తున్నాను. సో దిస్ ఈస్ ఏ జర్మన్ కంపెనీ. సో ఎవరైనా రైతులు వాడాలనుకుంటే నిరభ్యంతరంగా ఈ ప్రోడక్ట్స్ ని వాడొచ్చు. రిజల్ట్ కూడా చాలా బాగుంది, బెస్ట్ రిజల్ట్స్ ఇస్తుంది. థ్యాంక్ యూ.